నమస్కారం. కొత్తగా ఒక ఆర్గనైజేషన్ పెట్టి గ్రాంట్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెడుతున్నారా? నిజం చెప్పాలంటే అదొక పెద్ద పజిల్లా అనిపిస్తుంటుంది కదా. అసలు ఎక్కడ మొదలుపెట్టాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం, బడ్జెట్ ఎలా వెయ్యాలి అని బోలెడు డౌట్స్ ఉంటాయి. కానీ భయపడకండి, సరైన గైడెన్స్ ఉంటే ఇది చాలా సులభం. ఈరోజు S9 స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ కోసం ఒక అద్భుతమైన ప్రపోజల్ ఎలా రాయాలో మనం చూడబోతున్నాం. ఒక ఆర్కిటెక్ట్ ఒక భవనానికి ఎలాంటి ఖచ్చితమైన బ్లూప్రింట్ గీస్తాడో, మనం కూడా మన ప్రపోజల్ ఫారంను అంత పకడ్బందీగా స్టెప్ బై స్టెప్ ఎలా నిర్మించాలో క్లియర్గా తెలుసుకుందాం. రండి మొదలు పెడదాం. This is the video for knowledge sharing purposes for all NGOs in India, and it is being shared by K. Ashwin Kumar. Phone 9849143666. Email winshore9@gmail.com. Website www.winshore9.weebly.com. Watch all videos on https://www.youtube.com/ashwin nallari 9125. సరే, ఒక పటిష్టమైన ప్రపోజల్ నిర్మించడానికి మనం అనుసరించాల్సిన గ్రౌండ్ అప్ రోడ్ మ్యాప్ ఇక్కడుంది చూడండి. 1. ద బ్లూప్రింట్ ఫార్ సక్సెస్. 2. ఆర్గనైజేషనల్ కెపాసిటీని ప్రూఫ్ చేసుకోవడం. 3. టార్గెట్ పాపులేషన్ని డిఫైన్ చేయడం. 4. ప్రాజెక్ట్ స్ట్రాటజీని స్ట్రక్చర్ చేయడం. 5. బడ్జెటింగ్ అండ్ టోటల్ అలైన్మెంట్. మరియు 6. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ క్యాప్స్టోన్. ఈ ఆర్డర్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే అప్లికేషన్లో ఎటువంటి లోపాలు రావు. మొదటి పాయింట్, ద బ్లూప్రింట్ ఫర్ సక్సెస్. ప్రపోజల్ రాయటం అంటే ఏదో గాలిలో మేడలు గట్టటం కాదు. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే సెక్షన్ 1ని మొదట్లోనే రాసేస్తారు. కానీ యాక్చువల్గా ఇది మన భవనానికి పునాది కాదు, అది ఒక క్యాప్స్టోన్ అంటే ఇంటికి పైకప్పులాంటిది. మీరు ఈ సెక్షన్ 1ని ఎప్పుడూ ప్రాజెక్ట్ మొత్తం రాసిన తర్వాత అంటే డాక్యుమెంట్ చివరగా మాత్రమే పూర్తి చేయాలి. అప్పుడే అది మీ ఫైనల్ బడ్జెట్ని, స్ట్రక్చర్ని పర్ఫెక్ట్గా ప్రతిబింబిస్తుంది. ముందే రాశారంటే లోపల చేసే మార్పులకి సమ్మరీకి అస్సలు సంబంధముండదు. గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ సెక్షన్, ప్రూవింగ్ ఆర్గనైజేషనల్ కెపాసిటీ. మీ దగ్గరున్న ప్రాజెక్ట్ ఐడియా ఎంత అద్భుతంగా ఉన్నా సరే, ముందుగా దాన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసే కెపాసిటీ మీ ఆర్గనైజేషన్కి ఉందని మీరు స్పష్టంగా నిరూపించగలగాలి. ఇక్కడే ఈ కెపాసిటీ క్యాన్వాస్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ అమలు చేయడానికి మీ దగ్గర ఉన్న వర్క్ఫోర్స్ ఎంత, అంటే టెక్నికల్ స్టాఫ్ ఎంతమంది, వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే మీ ఆర్థిక స్థిరత్వం ఎలా ఉంది, ఇతర భాగస్వామ్య ఎన్జీఓలతో ఉన్న లింకేజులేంటి, ఇవన్నీ క్లియర్గా డాక్యుమెంట్ చేయాలి. అప్పుడే రివ్యూవర్లకు మీ సంస్థ పట్ల పూర్తి నమ్మకం కలుగుతుంది. ఇక మీ ప్రాథమిక సామర్థ్యాన్ని నిరూపించడానికి కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఫటాఫట్ అవేంటో చూసేద్దాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్, వ్యాలిడ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ వార్షిక బడ్జెట్ వివరాలు మరియు ప్రస్తుతం మీరు చేస్తున్న యాక్టివ్ ప్రాజెక్ట్ లాగ్స్. ఇక్కడో ముఖ్యమైన విషయం, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా వ్యాలిడిటీలో ఉండేలా చూసుకోండి. గడువు ముగిసిన కాగితాలు పెడితే అప్లికేషన్ ఫస్ట్ స్టెప్లోనే రిజెక్ట్ అయిపోతుంది. మూడవ సెక్షన్, డిఫైనింగ్ ద టార్గెట్ పాపులేషన్. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే అది అందరికోసమూ ఉండదు కదా. ఆ సాధారణ జనాభా డేటాను మనం ఫన్నల్ విధానం ద్వారా స్పష్టంగా కుదించాలి. అంటే ముందుగా ఒక ప్రాంతం యొక్క జనరల్ డెమోగ్రాఫిక్స్ మ్యాప్ చేయండి. తర్వాత అక్కడ వ్యాధి తీవ్రత లేదా డిసీజ్ బార్డన్ ఎలా ఉందో అంచనా వేయండి. ఆ తర్వాత అక్కడ ఏ సేవల కొరత అంటే సర్వీస్ గ్యాప్స్ ఎక్కడున్నాయో విశ్లేషించండి. చివరగా మీ ప్రాజెక్ట్ ఆ గ్యాప్ని ఎలా తీరుస్తుందో లాజికల్గా జస్టిఫై చేయండి. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. మీ టార్గెట్ జనాభాను వివరిస్తున్నప్పుడు అఫీషియల్ HIV/AIDS డేటాతో పాటుగా ఖచ్చితంగా బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ ఇండికేటర్లను ఉపయోగించి వర్గీకరించడం మర్చిపోకండి. ఇది మ్యాండేటరీ. ఇలా నిర్దిష్టమైన సామాజిక వర్గాల డేటాను ఇచ్చి దాని నేషనల్ హెల్త్ స్ట్రాటజీ గోల్స్తో లింక్ చేయడం వల్ల మీ ప్రాజెక్ట్ ప్రపోజల్కి భలే స్ట్రాంగ్ బేస్ ఏర్పడుతుంది. 4. స్ట్రక్చరింగ్ ద ప్రాజెక్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు అసలైన కోర్ మెథడాలజీని ఎలా నిర్మించాలో చూద్దాం. మన S9 ప్రోగ్రామ్ ఫారం స్ట్రక్చర్ ప్రధానంగా 2 వేర్వేరు ట్రాక్లుగా విడిపోతుంది. ఒకటి సర్వీస్ డెలివరీ ప్రాజెక్ట్, రెండవది రీసెర్చ్ ప్రాజెక్ట్. మీరెంచుకునే ట్రాక్ని బట్టి ఫారంలోని గైడ్లైన్స్ పూర్తిగా మారిపోతాయి. కాబట్టి మీరు ఏ ట్రాక్ ఎంచుకుంటున్నారో దానికి సంబంధించిన సెక్షన్స్ని మాత్రమే గైడ్లైన్స్తో క్రాస్ రెఫరెన్స్ చేస్తూ ఫిల్ చెయ్యాలి. ఈ 2 ట్రాక్స్కి కావలసిన స్టాఫ్ కూడా వేర్వేరుగా ఉంటారు కదా. ఒకసారి పోల్చి చూస్తే సర్వీస్ డెలివరీ ప్రాజెక్ట్కి
క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ వర్కర్స్, సపోర్ట్ స్టాఫ్ ఎక్కువగా అవసరమవుతారు. అదే రీసెర్చ్ ట్రాక్ అయితే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్, ఎపిడేమియాలజిస్టులు కావాలి. కాబట్టి మీరెంచుకున్న ట్రాక్కి కరెక్ట్గా సరిపోయే వర్క్ఫోర్స్ని మాత్రమే ప్రతిపాదించండి. అలాగే మీ ఇంటర్వెన్షన్ లాజిక్ మోడల్ చాలా పకడ్బందీగా ఉండాలి. మీ ప్రాజెక్ట్ యొక్క మిషన్ స్టేట్మెంట్ని, దాని లక్ష్యాలను నేరుగా మీ సర్వీస్ టార్గెట్స్తో లింక్ చెయ్యాలి. సింపుల్గా చెప్పాలంటే, లక్ష్యమేమిటి, దాన్ని చేరుకోవడానికి మీరు ఏ పనులు చేస్తారు, ఆ పనుల ఫలితాలను ఎలా కొలుస్తారు అనేది ఒక లాజికల్ ఫ్లోలో స్పష్టంగా ఉండాలి. ఇకపోతే కొన్ని క్రాస్ కటింగ్ మ్యాండేట్స్ ఉంటాయి. అంటే క్వాలిటీ, ట్రైనింగ్, రైట్స్ అండ్ జెండర్ సమానత్వం, వివక్ష తొలగింపు మరియు కమ్యూనిటీ ఓనర్షిప్. వీటి గురించి మీరు తప్పనిసరిగా రాయాలి. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది సుమా, మీరు కేవలం 1 లేదా 2 పారాగ్రాఫ్ల పరిమితిలోనే వీటిని వివరించాలి. ఆ వర్డ్ కౌంట్ని ఏమాత్రం దాటకూడదు. 5వ సెక్షన్ బడ్జెటింగ్ అండ్ టోటల్ అలైన్మెంట్. బడ్జెట్ అనగానే ఏదో నంబర్స్ వేసేయడం కాదు. ఇక్కడ అత్యంత అద్భుతమైన కాన్సెప్ట్ ఒకటుంది. అదే గోల్డెన్ థ్రెడ్. ఇది ఒక సక్సెస్ఫుల్ బిడ్కి ప్రాణం లాంటిది. మీ డిసీజ్ బర్డెన్ మీ ఆబ్జెక్టివ్స్ని జస్టిఫై చేయాలి, ఆ ఆబ్జెక్టివ్స్ మీ యాక్టివిటీస్ని నిర్దేశించాలి, ఇక ఆ యాక్టివిటీస్ మీ బడ్జెట్ని డిక్టేట్ చేయాలి. ఉదాహరణకు, మీరు మెథడాలజీలో అసలు ప్రస్తావించిన ఒక ఎక్విప్మెంట్ కోసం బడ్జెట్లో డబ్బులు అడిగారనుకోండి, ఈ గోల్డెన్ థ్రెడ్ అక్కడే తెగిపోయినట్టే. ఇక ఫండ్స్ అడిగేటప్పుడు ఆ బడ్జెట్ని యుఎస్డి అంటే డాలర్లలో, అలాగే మన ఇండియన్ రూపీస్ ఐఎన్ఆర్లో కూడా స్పష్టంగా ఖచ్చితంగా చూపించాలి. ఆ తర్వాత మీ ఖర్చులను హ్యూమన్ రిసోర్సెస్కి ఎంత, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత, ట్రైనింగ్కి ఎంత అని విభాగాల వారీగా వర్గీకరించి చాలా క్లియర్గా డాక్యుమెంట్ చేయాలి. మీ సమయాన్ని ఆదా చేయడానికై ఇక్కడో బెస్ట్ ప్రాక్టికల్ టిప్ ఉంది. ఇది డైరెక్ట్గా గైడ్లైన్స్లోనే చెప్పారు. మీరు మళ్ళీ అదే పని చెయ్యకుండా మునుపటి ప్రాజెక్టుల కోసం లేదా వేరే డోనర్స్ కోసం రాసిన పాత ప్రోగ్రామ్ డాక్యుమెంట్స్ లేదా డేటా ఉంటే వాటిని నిర్మోహమాటంగా వాడుకోండి. ఇది మీ అప్లికేషన్ ప్రాసెస్ని చాలా ఫాస్ట్గా, స్మార్ట్గా చేస్తుంది. 6వ మరియు చివరి సెక్షన్ ద ఎగ్జిక్యూటివ్ సమ్మరీ క్యాప్స్టోన్. మనం ప్రాజెక్ట్ స్ట్రక్చర్, బడ్జెట్ అన్నీ పూర్తిగా నిర్మించేశాం కదా. ఇప్పుడు సెక్షన్ 1 ఫిల్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం. అయితే ఫైనల్ రివ్యూకి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన ఆధారాలు అనెక్సర్స్ రూపంలో జతచేయాలి. మీ టీం యొక్క వివరణాత్మక సీవీలు, ప్రొక్యూర్మెంట్ లేదా కొనుగోలు చేయాల్సిన వస్తువుల లిస్టులు, మీ ప్రైమరీ మరియు సెకండరీ పార్ట్నర్స్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ప్రపోజల్కి ఖచ్చితంగా జతచేయాలి. ఇదిగోండి, ఇది మీ ఫైనల్ సబ్మిషన్ చెక్లిస్ట్. ఒక్కసారి చెక్ చేసుకోండి. సెక్షన్ 1ని లాస్ట్లో డ్రాఫ్ట్ చేశారా? ఆధార్, పాన్ కార్డుల వ్యాలిడిటీ కరెక్ట్గా ఉందా? యుఎస్డి మరియు ఐఎన్ఆర్ బడ్జెట్ టోటల్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా? అన్నీ పూర్తయ్యాక గైడ్లైన్స్తో క్రాస్ రిఫరెన్స్ చేశారా? కొత్త అంశాలేవీ కలపకుండా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, మీ ఫైనల్ మెట్రిక్స్ను ఖచ్చితంగా ప్రతిబింబించేలా ఈ చెక్లిస్ట్ ఫాలో అవ్వండి. ఇక ముగించే ముందు మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న అడుక్కోవాలి. మీ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ నుండి బడ్జెట్ వరకు ఆ గోల్డెన్ థ్రెడ్ ఎక్కడా తెగిపోకుండా లాజికల్గా, స్పష్టంగా కనిపిస్తోందా? ఇలా అలైన్ అయితేనే మీ ప్రపోజల్కి అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఆల్ ది బెస్ట్. This is the video for knowledge sharing purposes for all NGOs in India and it is being shared by K. Ashwin Kumar. Phone 9849194366. Email winsure9@gmail.com. Website www.winsure9.weebly.com. Watch all videos on https://youtube.com/@ashwinnalari9125.